హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. టుడే రాజీ హోమ్ స్టైల్లో బియ్యం నూకంతో మెత్తటి ఉప్మాని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. నేను ఇక్కడ చేసిన ఉప్మా వచ్చేసి బియ్యం నూకతో చేసిందండి. మామూలు గోధుమ రవ్వతో చేసింది కాదు, బియ్యం రవ్వతో చేసింది. దీన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ బియ్యం నూకను తీసుకున్నానండి. దీన్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. రేషన్ బియ్యంతో ప్రిపేర్ చేశానండి. రేషన్ బియ్యంతో బియ్యం నూకను ఏ విధంగా చేసుకోవాలో నేను ఆల్రెడీ మునుపటి వీడియోలలో చేసి ఉన్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసి చేసుకోవచ్చు. స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసి అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం తీసుకున్న బియ్యం నూకను వేసుకొని కొద్దిగా వేపుకోవాలి. అటు ఇటు కదుపుకుంటూ మాడిపోనివ్వకుండా బియ్యం నూకని కొద్దిసేపు వేపుకోవాలండి. పెద్దగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయిల్లో వేపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఉప్మా అనేది. ఇలా కొద్దిగా వేపుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోధుమ రవ్వ చేసుకుంటే ఉప్మా ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. ఇలా వేపుకొని చేసుకోవటం వలన. వేపుకున్న తర్వాత రవ్వని పక్కకు ప్లేట్లోకి తీసుకొని అదే పెన్నంలో మరో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. కొద్దిగా ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవన్నీ కాస్త చిటపటలాడిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు ఆకుల్ని, అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని, కట్ చేసిన టమాటా ముక్కల్ని, ఉల్లి ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ మనం పోపుకి ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కనుక కాసిన్ని అల్లం తురుము కూడా వేసుకోవచ్చు. కాస్తంత తురిమి వేసుకోవచ్చండి, లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా వేసుకోవచ్చు. నేనైతే అల్లం ముక్కలు ఏమీ వేయట్లేదు. ఈ పోపునంతా అటు ఇటు కదుపుకుంటూ చక్కగా వేగనివ్వాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసామంటే పోపు అనేది దోరగా చక్కగా వేగిపోతుందన్నమాట. టమాటా కాస్త మెత్తబడేంత వరకు వేపుకోవాలండి. పోపు అనేది చక్కగా వేగిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఎంత రవ్వ తీసుకున్నామో దానికి 3 వాటర్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 1 కప్పు బియ్యం నూకని తీసుకున్నాను. దానికి 3 వాటర్ని వేస్తున్నాను. గోధుమ రవ్వకైతే 2:3, 2:30 వేసుకున్నా సరిపోతుంది. బియ్యం నూక కదండి, చక్కగా మెత్తగా ఉడకాలి అంటే 1:3 రేషియోలో వాటర్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇందులోనే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి మూత పెట్టేసి ఈ వాటర్ని అంతా చక్కగా రోలింగ్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు బియ్యం నూకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా గెంటెతో కడియదిప్పుకోవాలి. ఇది బియ్యం నూక కాబట్టి తొందరగా ఉండలు కడుతుందండి. అంటే చిన్న చిన్న ఉండల్లాగా గడ్డ కట్టిపోతూ ఉంటుంది. కాబట్టి కాస్త దగ్గర పడేంత వరకు మనం గరిటెతో ఇలానే కలియదిప్పుకుంటూ ఉండాలి. ఉండలు కట్టకుండా మనం ఇలా తిప్పుకుంటూ ఉన్నామంటే ఉప్మా అనేది చక్కగా పర్ఫెక్ట్ వేలో వస్తుంది. బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి మూత పెట్టేసి జస్ట్ ఒక 5 నిమిషాలు అలా ఉంచేసామంటే బియ్యం నూకతో మెత్తటి ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి. ఈ బియ్యం నూకతో ఉప్మా అనేది బాగా ఉడికితేనే మనకి హెల్త్కి మంచిదండి. ఉడకకుండా తింటే కనుక కడుపు నొప్పి వస్తుంది. కాబట్టి 1:3 రేషియోలో వాటర్ని వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. రవ్వ ఉడికినంత తొందరగా బియ్యం నూక అనేది ఉడకదు. సో వాటర్ ఎక్కువగా పడుతుంది. కాకపోతే మనం మెత్తగా ఉంటేనే మన హెల్త్కి మంచిదండి. ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఏదైనా పప్పల పొడితో కానీ, చట్నీతో కానీ, ఊరగాయతో కానీ మనం తినవచ్చు. చూడండి, ఈ విధంగా మెత్తగా బాయిల్ అవ్వాలన్నమాట. నేనైతే ఊరగాయతో దీన్ని టేస్ట్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. అది కూడా మెత్తగా తీసుకున్నామంటే ఇంకా బాగుంటుందండి. మరి మీకు నేను చేసిన బియ్యం నూకతో
ఉప్మా రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బియ్యం నూకను ఏ విధంగా చేసుకోవాలో వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి చేసుకోవచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే ఒక లైక్ ఇవ్వండి.